ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి 2025 జనవరి 25వ తేదీ వరకు 60 రోజుల పాటు శ్రీ వేదవ్యాస ప్రణీత శ్రీ మహాభారతం ప్రవచన యజ్ఞాన్ని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నట్టు డాక్టర్ టివి నారాయణరావు వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాచస్పతి సమన్వయ సరస్వతి ప్రవచన విరించి సద్గురు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శ్రీ మహాభారతం ప్రవచన యజ్ఞం నిర్వహిస్తారని తెలిపారు. స్థానిక త్యాగరాజనగర్లో ఉన్న హిందూ సమాజంలో ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరై మహాభారత సారాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షించారు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అన్న నానుడిని నిజం చేస్తూ 60 రోజుల పాటు పండుగలా జరిగే ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఋషిపీఠం ప్రతినిధి మాదేపల్లి సూర్యనారాయణ, కొంతమూరు వల్లభపీఠం మేనేజింగ్ ట్రస్టీ పి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఇతిహాసం అంటే చరిత్ర. మన చరిత్ర మనం రాసుకోవడం రాదు అని మనకి ఎప్పటి నుంచో పాశ్చాత్యులు మనకి చెప్పి వాళ్ళే రాశారు, వాళ్ళకి తోచినట్టు రాశారు. కానీ మన చరిత్ర మనం రాసుకోవడం మనకి ఎంత బాగా తెలుసు అంటే, రామాయణం మన చరిత్ర, భారతం మన చరిత్ర, మన పురాణాలంటే మన చరిత్ర. కాబట్టి చక్కగానే మనం రాసుకోవాలని మనకి తెలుసు. కానీ ఎప్పుడైతే జరిగిందో మనకే అపనమ్మకం మొదలైంది. ఇది ఇలా జరుగుతుందా, నిజమైన